నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 15వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:27 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:35 వరకు తదుపరి విధియ తిథి ప్రవేశము నక్షత్రం ఉత్తర ఫల్గుణి ఉదయం 8:49 వరకు తరువాత హస్త నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము సాయంత్రం 6:18 నుంచి 8:05 వరకు దుర్ముహూర్త సమయం ఉదయం 8:03 నుంచి ఉదయం 8:50 వరకు రాహుకాల సమయం ఉదయం 9:26 నుంచి 10:55 వరకు యమగండ కాలం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:23 వరకు బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:51 నుంచి తెల్లవారి 5:39 వరకు అమృత గడియలు తెల్లవారుజామున 5:02 నుంచి 6:49 వరకు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి 12:49 వరకు. నమస్తే. తదుపరి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం వల్ల కొంత మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు ఇచ్చే ఫలితాలు ఆర్థిక లావాదేవీల్లో లాభాలు, వ్యాపారంలో పురోగతి, ఉద్యోగంలో పురోగతి, విద్య ముందుకు సాగుతుంది. దీంతో పాటు గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే తీరిపోయి ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతున్నారు. శుభకార్యాలు చేసేందుకు ఇది సానుకూలమైన సమయం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు ఒంటిపూట ఉపవాసం చేసుకోండి. శనేశ్వరుడి ఆలయ దర్శనం చేసుకుని తైలాభిషేకం చేయించుకున్నా లేదా జపం చేయించుకున్నా కానీ సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఈ రోజు తప్పనిసరిగా నలుపు రంగు వస్త్రాన్ని ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి, అనారోగ్య సూచన, తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి వ్యాపారంలో అభివృద్ధి, కొంతమంది అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవడము, పోలీసు కేసుల్లో చిక్కుకోవడము, కోర్టుల దాకా వెళ్లే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మానసికంగా అనారోగ్యము కనబడుతోంది, అశాంతితో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన రెమెడీసు శివాలయ దర్శనం చేసుకొని శివుడికి పూజ చేయించుకోండి. నవగ్రహ ఆలయంలో ప్రత్యేకించి రాహు, కేతు, శని ఈ ముగ్గురికి దానాలు కానీ లేదంటే పూజలు కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దీంతో పాటు దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురువు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల వీరు ఏ పనికి చేసినా శుభ ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తోంది, వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, కుటుంబంలో ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ పని తలపెట్టినా గృహ స్థిర చరాస్తులను కొనుగోలు చేసే అవకాశము, ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశము ఈ రోజు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపు కొమ్ములను దానంగా ఇవ్వండి. పసుపు రంగు వస్త్రాన్ని ఈ రోజు తప్పనిసరిగా ధరించండి. గురువార ఉపవాస నియమాలు పాటించుకోండి. నమస్తే.